ఓం నమో నారాయణాయ. అనంతమైన ఈ విశ్వంలో నిరాకారుడైన పరమశివుడు సగుణ రూపంలో స్వయంభూ కాంతి పిండంగా అవతరించిన పరమ పవిత్రమైన ప్రదేశాలనే జ్యోతిర్లింగాలు అంటారు. జ్యోతి అంటే భగవంతుని దివ్యమైన వెలుగు. లింగం అంటే ఆయన ఆది అంతం లేని ఆకారం. మన భరత భూమిపై ప్రతికూల శక్తులను అంతం చేసి ఆధ్యాత్మిక తరంగాలను వ్యాపింపచేయటానికి సాక్షాత్తు పరమశివుడు నిలిచిన 12 దివ్య ధామాలు ఇవి. శాస్త్రాల ప్రకారం జన్మలో ఒక్కసారైనా ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే సప్త జన్మల పాపాలు తుడిచిపెట్టుకుపోయి జన్మ రాహిత్యం అంటే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. అసలు ఆ 12 జ్యోతిర్లింగాలు ఏవి? అవి ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? వాటి విశిష్టత ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1. సోమనాథ్, గుజరాత్. ఇది సృష్టిలో మొదటి జ్యోతిర్లింగం. చంద్రుడి క్షయ రోగాన్ని, శాపాన్ని నివారించి పునర్జన్మ ఇచ్చిన దివ్య క్షేత్రం. 2. మల్లికార్జునాలయం, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం. మన తెలుగు నేలపై కృష్ణానదీ తీరాన నల్లమల అడవుల్లో పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సమేతంగా కొలువైన పావన క్షేత్రం. 3. మహాకాళేశ్వరం, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని. దక్షిణాభిముఖంగా ఉండే ఏకైక జ్యోతిర్లింగం. కాలానికి అధిపతిగా నిత్యం శ్మశాన భస్మంతో జరిగే భస్మహారతికి ఇది ప్రసిద్ధి. 4. ఓంకారేశ్వరం, మధ్యప్రదేశ్. పవిత్ర నర్మదా నదీ తీరాన కొండ సహజంగా ఓం ఆకారంలో ఉన్న ద్వీపంలో వెలిసిన ప్రశాంత లింగం. 5. కేదార్నాథ్, ఉత్తరాఖండ్. హిమాలయాల్లో అత్యంత ఎత్తులో మంచు కొండల మధ్య కురుక్షేత్ర యుద్ధ పాప పరిహారం కోసం పాండవులచే పూజలందుకున్న అత్యున్నత క్షేత్రం. 6. భీమాశంకరం, మహారాష్ట్ర. భీమా నది జన్మస్థానంలో దట్టమైన అడవుల్లో రాక్షస సంహారం తర్వాత శంకరుడు స్థిరపడిన ప్రదేశం. 7. కాశీ విశ్వనాథ్, ఉత్తరప్రదేశ్. గంగా నదీ తీరాన ఉన్న దివ్య ముక్తి క్షేత్రం. కాశీలో మరణిస్తే సాక్షాత్తు విశ్వనాథుడే చెవిలో తారక మంత్రం చెప్పి ముక్తిని ఇస్తాడు. 8. త్రయంబకేశ్వరం, మహారాష్ట్రలోని నాసిక్. గౌతమి నది ఉద్భవించిన చోట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒకటే లింగంలో ఉన్న అరుదైన త్రిమూర్తి జ్యోతిర్లింగం. 9. వైద్యనాథ్, జార్ఖండ్. రావణాసురుడి కఠిన తపస్సుకు మెచ్చి సమస్త మానవాళి శారీరక, మానసిక రోగాలను నయం చేసే వైద్యుడిగా శివుడు అవతరించిన క్షేత్రం. 10. నాగేశ్వరం, గుజరాత్. ద్వారకా సమీపంలో ఉంటూ పాముల రూపంలో ఉండే భయాలను, సర్పదోషాలను నివారించే దివ్యలింగం. 11. రామేశ్వరం, తమిళనాడు. రావణ వధ తర్వాత బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవటానికి సాక్షాత్తు శ్రీరాముడే స్వయంగా ఇసుకతో ప్రతిష్ఠించి పూజించిన పవిత్ర లింగం. 12. కృష్ణేశ్వరం, మహారాష్ట్ర. ఎల్లోరా గుహల సమీపంలో ఉన్న చివరి 12వ జ్యోతిర్లింగం. కుసుమ అనే మహాభక్తురాలి నిష్కలమైన భక్తికి మెచ్చి వెలసిన కరుణామయుడు. ఈ 12 క్షేత్రాలకు భౌతికంగా వెళ్ళడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ శివపురాణం ఏం చెబుతుందో తెలుసా? సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం అంటూ ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు ఈ 12 జ్యోతిర్లింగాల పేర్లను మనస్ఫూర్తిగా స్మరించుకున్నా సరే ఆ పరమశివుని కరుణా కటాక్షాలు మన కుటుంబంపై ప్రసరిస్తాయి. మన జీవితంలో వచ్చే ఎలాంటి కష్టాలైనా, అడ్డంకులైనా ఆ కాల భైరవుడి దివ్య కాంతిలో భస్మీపటలమైపోతాయి. ఈ 12 జ్యోతిర్లింగాలలో మీరు ఇప్పటి వరకు ఏ ఏ దివ్యక్షేత్రాలను దర్శించుకున్నారో నాకు కామెంట్లో తెలియచేయండి. మీ భక్తిని ఆ పరమేశ్వరుడికి నివేదిస్తూ ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.
హర హర మహాదేవ్ శంభో శంకర.